తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 2 ఏళ్లకు మళ్ళీ ఆ స్థాయిలో ఎన్నికల సమరం జరగబోతోంది. దసరా పండగ తర్వాత ధమాకా మొదలు కాబోతోంది. ఏకంగా నెల రోజుల పాటు ఈ లోకల్ ఫైట్తో ముహూర్తం ఖరారైంది. షెడ్యూల్ వచ్చేసింది, కోడ్ కూసేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ తోటి ఈ బ్రేకింగ్ ఆర్ని మొదలు పెడుతున్నాను. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 11 దాకా నెల రోజుల పాటు సుదీర్ఘమైన ఎన్నికల ప్రక్రియ జరగబోతోంది. 2 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటున్నాయి. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు ఉండబోతున్నాయి. 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్టోబర్ 9న తొలి దశ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్, అక్టోబర్ 15న రెండవ దశ అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్, అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్టోబర్ 31, నవంబర్ 4, నవంబర్ 8వ తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. పోలింగ్ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలుంటాయి. కానీ నవంబర్ 11న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు విడుదల పడుతున్నాయి. షెడ్యూల్ విడుదలతోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసినట్టు అయ్యింది. అక్టోబర్ 9న ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ నవంబర్ 11న ముగుస్తుంది అన్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని. ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. 9 అంటే మనం అందరం పండగలు చేసుకున్న తర్వాత 9వ రోజు గురువారము ఉదయము ఎలక్షన్ నోటీసు అన్నది 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. అయితే ఇది దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది. మీకు డేట్ ఆఫ్ పోల్ 23గా చూడవచ్చును. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ 27గా చూసుకోవచ్చును. గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజు 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు 31వ తేదీ. అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. మరి సెకండ్ ఫేజ్లో 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతాయి. 4వ తేదీకి మరి డేట్ ఆఫ్ పోలు, అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి. 3వ ఫేజ్లో 25 శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు 8వ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది. ఇవన్నీ ముగిసిన పిదప 11వ తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ముగుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఈ 5 దఫాలని 9వ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి 11వ తేదీ నవంబర్కి ఇవి ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చును. సో తొలుత ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీ పోరు ఉండబోతోంది. 2 దశల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫస్ట్ ఫేజ్కి అక్టోబర్ 9న నోటిఫికేషన్, అక్టోబర్ 23న ఎంపీటీసీ జెడ్పీటీసీలకి ఫస్ట్ ఫేజ్కి ఎన్నికలు. ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ సెకండ్ ఫేజ్కి అక్టోబర్ 13 నోటిఫికేషన్ వస్తుంది. 27న ఎన్నికలు జరుగుతాయి. అయితే నవంబర్ 11 వరకు వేచి చూడాల్సిందే రిజల్ట్స్ కోసం. ఎప్పటి నుంచి మొదటి ఫేజు ఎన్నికలు జరిగే 23వ తారీఖు నుంచి, అలాగే 2వ ఫేజు ఎన్నికలు జరిగే 27వ తారీఖు నుంచి నవంబర్ 11 దాకా రిజల్ట్స్ కోసం ఆగాలి. బట్ పంచాయతీ పోరు అలా కాదు, సాయంత్రానికి ఎన్నికలు అవ్వగానే 1 గంటలో కౌంటింగ్ మొదలెట్టేస్తారు. అది రాత్రికి, ఏ రాత్రి అయినా సరే రిజల్ట్ ఇచ్చేస్తారు. ఆల్ రైట్, ఈ లోకల్ నగారా మోగిన నేపథ్యంలో లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధులు ఈసీ ఆఫీస్ నుంచి ఎలేందర్, అలాగే ప్రభుత్వ వెర్షన్ వినిపించడానికి ప్రభాకర్ అండ్ బీజేపీ వెర్షన్ వినిపించడానికి విద్యాసాగర్ అండ్ బీఆర్ఎస్ వెర్షన్ వినిపించడానికి వాసు సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలేందర్, మీ దగ్గరకు వస్తాను. నోటిఫికేషన్ ఇచ్చేశారు, ఎన్నికలకి ఎలా సన్నద్ధం అవుతోంది ఈసీ, సెక్యూరిటీ ఫోర్సెస్ని ఎలా డిప్లాయ్ చేయబోతోంది, ఏమిటి దీని గురించి ఏం చెప్తూ ఉన్నారు? ఎందుకంటే షెడ్యూల్ మాత్రమే క్రిస్పీగా ప్రకటించేసి ముగించేశారు కదా, సో తర్వాత ఏమైనా మాట్లాడారా?
రైట్. దీనికి సంబంధించి కొంత కసరత్తు నిన్న రాత్రి వరకు చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు షెడ్యూల్ విడుదల చేసేసి క్రిస్పీగా దీనికి సంబంధించినటువంటి ఒక నోట్ ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దాని తర్వాత ఒకవేళ ఎందుకంటే హైకోర్టులో విచారణ ఉంది, దాని తర్వాత ఏదైనా హైకోర్టు సూచనలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తర్వాత పూర్తి స్థాయి కసరత్తు తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయిగా ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి ఏ రెవెన్యూ డివిజన్లో ఎప్పుడు ఏ ఫేజ్లో ఎన్నికలు ఉంటాయనే అంశాలకు సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి ప్రజలకి. ఆ విషయాలపైన కూడా క్లారిటీ రావాలంటే వారు మరోసారి మీడియా ముందుకు వచ్చి కావచ్చు, లేకపోతే ఏదైనా నోట్ రిలీజ్ చేస్తే కానీ ఈ అంశాలపైన కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు. సో కొంత కసరత్తు రిజర్వేషన్ల అంశాలకు సంబంధించి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి నిన్న నైట్ గెజెట్ వచ్చిన తర్వాత దానికి అనుగుణంగానే రిజర్వేషన్లు కావచ్చు, ఇటు ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ను రెడీ చేసి ప్రిపేర్ చేసి దానికి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఇంకా కొంత కసరత్తు అయితే జరగాల్సింది. దానికి సంబంధించి అయితే ఇప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఇటు సెక్యూరిటీ పర్పస్లో కావచ్చు, ఎక్సైజ్ పర్పస్ కావచ్చు, పోలింగ్ స్టేషన్లకు సంబంధించి బ్యాలెట్ పద్ధతిన ఎలక్షన్ నిర్వహించాలని ముందే నిర్ణయించారు కాబట్టి ఆ పద్ధతిన ఆ విషయాలపైన కూడా కొంత కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బంది నియమించుకోవడం, వారికి ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇవ్వడం లాంటివి ఇప్పటికే జిల్లాల వారికి అయిపోయినప్పటికీ కూడా మరొకసారి దీనికి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళకి ఎన్నికల సిబ్బందిని మరోసారి నియమించుకోవడం, ఎవరు ఏ టైంలో ఉంటారు అనే అంశాలకు సంబంధించి కూడా అలా క్లారిటీ రావడము, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, అవి డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం కసరత్తు అయితే ఉంటుంది కాబట్టి ఆ పనిలో వాళ్ళు నిమగ్నం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత ఎన్నికలు, ఆ తర్వాత గ్రామ పంచాయతీ మూడు విడతల్లో ఎన్నికలు, పూర్తి స్థాయిలో 5 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి మరికొంత కసరత్తు అయితే ఎన్నికల సంఘం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలో 2 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా ములుగు జిల్లాలకు సంబంధించి 14 గ్రామ పంచాయతీలు ఎన్నికల్లో ఉండవు అనేది ఎన్నికల సంఘం అనౌన్స్ చేసింది. ఎందుకంటే అవి సుప్రీంకోర్టులో కొన్ని కేసుల కారణంగా అవి దీనికి సంబంధించి గత లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా అవి పాల్గొనలేదు. ఇప్పుడు కూడా వాటిని దూరంగా ఉంచాలని చెప్పి సుప్రీంకోర్టు పక్కన పెట్టాల్సినటువంటి విషయం చెప్పింది కాబట్టి వాటిని ఇప్పుడు ఎన్నికలకు దూరంగా ఉంచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వెల్, ఇక ప్రభుత్వం వెర్షన్ ఏంటి, అలాగే కాంగ్రెస్ పార్టీ వెర్షన్ ఏంటి, ఈ రెండింటికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, మీ దగ్గర రావడానికి ముందుగా మంత్రి పొన్నం ప్రభాకర్ దీని మీద కమెంట్ చేశారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాము. స్థానిక ఎన్నికలకు అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళుతోంది. అయితే ఈ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం కీలకంగా మారింది. సో బీసీ రిజర్వేషన్లపై కాషాయ నేతలకు కాంగ్రెస్ సైనికుడు పొన్నం కౌంటర్ ఇస్తున్నారు. అదేంటో ఒకసారి చూద్దాము ఈ బ్రేకింగ్లో. ఎంపీ లక్ష్మణ్కు రిజర్వేషన్లపై మాట్లాడే అర్హత లేదంటున్నారు. బీసీలకు న్యాయం జరిగేలా మెరుగైన విధానాలుంటే లక్ష్మణ్ నేరుగా వచ్చి మాట్లాడచ్చు అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అర్థం లేని వాదనలు చేయడం సరికాదంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. లక్ష్మణ్ గారు కూడా ఒకసారి క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇట్లా మాట్లాడితే నేను బలహీన వర్గాల బిడ్డగా గౌరవ లక్ష్మణ్ గారిని అఖిల భారత బీజేపీ బీసీ అధ్యక్షుడిగా కోరుతా ఉన్నా. మేము చేస్తున్న విధానం కాక ఇంకే విధానం చేస్తే బీసీలకు న్యాయం జరుగుతుందో చెప్పు, నేను వినడానికి సిద్ధంగా ఉన్నా. నా ప్రభుత్వం తరఫున ఇంటింటికి తిరిగి కుల సర్వే చేసి సబ్ కమిటీ వేసుకొని క్యాబినెట్ ఆమోదం పొంది శాసనసభలో ఇదే బిల్లుకు నీ పార్టీతో సహా అందరూ ఒప్పుకొని గవర్నర్ గారి దగ్గరికి పంపి రాష్ట్రపతి గారి దగ్గర పంపితే రాష్ట్రపతి గారి దగ్గర పరిష్కారం చేయించలేనటువంటి వ్యక్తివి నువ్వు బీసీల గురించి మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతాను. ఇలా నోటికి బీసీ, మాటకు వ్యతిరేకం మాట్లాడుతుంటే ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రభుత్వం చిత్తశుద్ధితో 42% రిజర్వేషన్లకు సంబంధించి అన్ని న్యాయపరమైన, చట్టపరమైన, ప్రజాస్వామికపరమైనటువంటి మూడ్ ఆఫ్ ది హౌస్ ఆల్ పొలిటికల్ పార్టీ ఒకటే మాట మీద తీసుకొచ్చే విధంగా సమన్వయం చేసుకొని ముందుకు పోతే శాసనసభలో మద్దతు ఇచ్చి ఢిల్లీలో కాలటం పెట్టి ఇలా మీరు ప్రజలను మోసం చేస్తున్నారు, బీసీలను మోసం చేస్తున్నారు. సో అది పొన్నం ప్రభాకర్ రియాక్షన్. ఇక మా ప్రతినిధి ప్రభాకర్ దగ్గరికి వెళ్దాం. ప్రభాకర్, 2 విషయాలు ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ. నెంబర్ 1, ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేయడానికి ముందుగా ప్రభుత్వంతో కొంత మాట్లాడుతుంది. ఎందుకంటే నాలెడ్జ్ షేరింగ్లో భాగంగా, ఎందుకంటే సెక్యూరిటీ ఫోర్సెస్ డిప్లాయ్మెంట్ ఇలాంటివన్నీ కనుక్కునే ఒక డెసిషన్కి వస్తుంది. సో గవర్నమెంట్ యాంగిల్లో ఈ షెడ్యూల్ని ఎలా చూస్తున్నారు? నెంబర్ 1. రెండోది, ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ల అంశం అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ మధ్య మంటలు మరింత రేపబోతున్నాయి. ఇంకా ఆజ్యం పోసినట్టుగా అయ్యింది ఈ షెడ్యూల్ రిలీజ్ తోటని అనిపిస్తోంది. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏంటి? 2 వెర్షన్లు చెప్పండి.
రైట్. ప్రభుత్వం షెడ్యూల్కు సిద్ధంగా ఉన్నామని ముందు నుంచి చెప్తున్నా. ఈరోజు షెడ్యూల్ విడుదలైన తర్వాత నోటిఫికేషన్ డేట్ విషయంలో ఇప్పుడు చర్చ అంతా కూడా నడుస్తుంది. ఈ పాయింట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్గా దీన్ని చూడాలి. నోటిఫికేషన్ 9th రోజు ఇస్తామని ఎన్నికల కమిషన్ చెప్పింది. ఎన్నికల కమిషన్ చెప్పిన దాని ప్రకారం 8th రోజు ఆల్రెడీ హియరింగ్ ఉంది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి. ఇప్పుడు షెడ్యూల్ ఇచ్చిన దాంట్లో 42% రిజర్వేషన్స్ డ్రాఫ్ట్నే ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు పంపించింది. సో ఇప్పుడు కనుక మళ్ళీ 8th రోజు హియరింగ్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన హియరింగ్ ఉంది కాబట్టి ఆ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి తీర్పు వస్తుందనే ఉత్కంఠ అయితే ఇంకా కూడా ప్రభుత్వంలో ఉంది, ఎన్నికల కమిషన్లో కూడా ఉంది. ఒకవేళ కనుక గతంలో చూసాం, గత తీర్పులను కూడా ఇక్కడ ప్రభుత్వం స్టడీ చేస్తుంది, ఎన్నికల కమిషన్ కూడా స్టడీ చేస్తుంది. గతంలో మహారాష్ట్రకు సంబంధించిన ఎలక్షన్స్ జరిగిన తర్వాత రిజర్వేషన్స్, మరాఠీలకు ప్రత్యేక రిజర్వేషన్స్ కల్పించిన తర్వాత కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఆ ఎలక్షన్ మొత్తం కూడా క్యాన్సిల్ చేసింది. సో అట్లాంటి కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటాయా అనేది అయితే ప్రభుత్వం ఆలోచిస్తుంది. లేకపోతే ఒకవేళ కనుక కోర్టు నుంచి ఈ రిలాక్సేషన్ వచ్చేస్తే ఎన్నికలను సజావుగా జరిపించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. సో దానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నింటినీ కూడా చేసేసింది ఎన్నికల కమిషన్ కానీ ప్రభుత్వం కానీ. పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ని ఎన్నికల కమిషన్కి ఇచ్చింది. ఇక పార్టీల వైజ్గా చూస్తే ఒకవేళ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే పొన్నం ప్రభాకర్ మాట్లాడారు, అటు బీజేపీ నుంచి మాట్లాడిన లక్ష్మణ్కు కౌంటర్ కూడా ఇచ్చారు. సో ఎక్కడైనా ఇప్పటికే 2 సార్లు బిల్లు చేసి ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపిస్తే, గవర్నర్కి పంపిస్తే ఇప్పటివరకు యాక్సెప్ట్ చేయలేదు అంటూ విమర్శలు చేస్తున్నారు. సో ప్రభుత్వం అయితే అటు పార్టీ పరంగా రిజర్వేషన్స్ ఇస్తుందా, లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన 42% జీవో నెంబర్ 9 కంటిన్యూ అవుతుందా అనేది అయితే చూడాల్సి ఉంది. ఇంకా దీనికి సంబంధించి అయితే డైలమా కంటిన్యూ అవుతుంది. 8వ తారీఖు విచారణ ఉంది. 9th నుంచి షెడ్యూల్ నోటిఫికేషన్ రానుంది. 9th రోజు అయితే క్లారిటీ రానుంది. ఆల్రైట్ ప్రభాకర్, అది కాంగ్రెస్ వెర్షన్ యాజ్ వెల్ యాజ్ ద గవర్నమెంట్ వెర్షన్. ఇక బీజేపీ వెర్షన్ విషయాన్ని వద్దాము. మా ప్రతినిధి విద్యాసాగర్ మనకి లైవ్లో ఉన్నారు. విద్యాసాగర్, 2 థింగ్స్. ఓ పక్క బీసీ రిజర్వేషన్ల విషయంలో మా ఒత్తిడి పనిచేసే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అని చెప్పి దాన్ని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర చేస్తూ ఉంటే, ఇది నిలబడదు కోర్టులో అని చెప్పేసి అదే బీజేపీకి చెందిన లక్ష్మణ్ కూడా కమెంట్ చేస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుగా రామచంద్రరావు దీని గురించి మాట్లాడారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాము. ఎన్నికల షెడ్యూల్ తర్వాత వేగంగా స్పందిస్తున్నాయి రాజకీయ పార్టీలు. అందులో భాగంగా బీజేపీ ఎన్ని స్థానాల్లో గెలవబోతుంది అంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఏమన్నారో ఒకసారి చూడండి. ఈ బ్రేకింగ్లో గతంతో పోలిస్తే తెలంగాణలో ఇప్పుడు బీజేపీ బలం పెరిగిందంటున్నారు ఆయన. 8 ఎంపీలు 3 ఎమ్మెల్సీలు గెలవడంతో గ్రామీణ ప్రాంతాల్లో మేము బలపడ్డామంటున్నారు. బీజేపీ అర్బన్ ప్రాంతాలకే పరిమితం అన్నది పాత మాట, ఇప్పుడు పరిస్థితి మారిపోయిందంటున్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించండి, ఆ తర్వాత చూడండి ఏం జరుగుతుందో అంటున్నారు. ఆయన ఏమన్నారో ఒకసారి వినండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మొత్తం తెలంగాణలో మేము బలపడుతున్నాము, ఇంకా బలంగా పెరుగుతున్నాము కూడా. ఎందుకంటే మేము 2-3 ఎమ్మెల్సీలు గెలిచినాము. అది గ్రామీణ ప్రాంతం ఎమ్మెల్సీలు, టీచర్స్ అయినా, అది గ్రాడ్యుయేట్ అయినా, ఏవీ రెడ్డి గారు, కొమరయ్య గారు కానీ, ఇటు మా అంజిరెడ్డి గారు కానీ. అదేవిధంగా మేము 8 ఎంపీలు గెలిచినాము. అన్నీ కూడా మా గ్రామీణ ప్రాంతంలోనే. మాకు 38% ఓట్లు వచ్చినాయి. అవి గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా మాకు ఉన్నటువంటి కరీంనగర్ లాంటి ప్లేస్ మాకు బండిసింహ గారు గెలిచారు. నిజామాబాద్లో మనకి అరవింద్ గారు గెలిచారు. ట్రైబల్ ఏరియాలో మాకు నాగేష్ గారు గెలిచారు. కాబట్టి గెలిచినటువంటి సీట్లన్నీ కూడా మొత్తం అర్బన్ రూరల్ మిక్స్ అనేటువంటి ఒక దీంట్లో ఈరోజు భారతీయ జనతా పార్టీకు మంచి ఫలితాలు వస్తాయి మేము పూర్తిగా నమ్ముతున్నాం. రాజకీయాలు తెలంగాణలో పరిస్థితులు వేరే ఉన్నాయి కాబట్టి తెలంగాణలో మేము ఒంటరిగా పోటీ చేస్తాం, ఎవరితోనే మేము పొత్తు పెట్టుకున్నది లేదు. భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలు ఆశిస్తాం. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని చూశారు, టీఆర్ఎస్ చూశారు, ఒక అవకాశం బీజేపీకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అది బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు రియాక్షన్. విద్యాసాగర్, మీకు కూడా 2 ప్రశ్నలు. మొదటి ప్రశ్న ఇంతకుముందు నేను అడిగినట్టుగా పార్టీలోనే 2 వెర్షన్స్ వినిపిస్తున్నాయి. దానికి ఏం చెప్తారు? 2వ వెర్షన్, మేము పాత బీజేపీ కాదు, అర్బన్ బీజేపీ కాదు, ఇప్పుడు మేము రూరల్ బీజేపీ కూడా అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? ఇక్కడ మొదటగా చూసుకుంటే బీసీ రిజర్వేషన్ల అంశంలో బీజేపీ మొదటి నుంచి కూడా 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్తూ ఉన్నాము, దానికి కట్టుబడి ఉన్నామంటూ బీజేపీ చెప్తుంది. కానీ కాంగ్రెస్ కేంద్రానికి బిల్లు పంపాము, గవర్నర్ దగ్గరికి బిల్లు పంపామంటూ బీజేపీ మీద నెపం నెట్టేటువంటి ప్రయత్నంతో కాలయాపన చేస్తూ వచ్చింది. కాబట్టి దాన్ని మేము విమర్శిస్తున్నాము. డెఫినెట్గా స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలన్నది తమ ప్రధాన డిమాండ్. దాంట్లో 42% బీసీ రిజర్వేషన్లతో నిర్వహించాలన్నదే బీజేపీ యొక్క ప్రధాన డిమాండ్ అంటూ బీజేపీ
రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కావచ్చు, ఇతర నేతలు కావచ్చు చెప్తున్న పరిస్థితి. ఇక కోర్టు విషయంలో కనుక ఇప్పుడు ఏదైతే గతంలో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలను ఉపయోగించకుండా ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు అంశం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందంటూ మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము. కానీ దాన్ని ఎక్కడా పట్టించుకోలేదు. ఇప్పుడు కోర్టులో ఆర్డర్ వేస్తే ఎన్నికలు నిర్వహించాలంటే ఇప్పుడు హడావుడిగా ఈ జీవోని తీసుకొచ్చారు. ఈ జీవోలో పెట్టినటువంటి టర్మ్స్ కావచ్చు, కండిషన్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా కోర్టులో నిలబడతాయా లేదా అన్న దాని మీద మాకు సందేహం ఉందన్నటువంటి అంశాన్ని బీజేపీ లేవనెత్తుతుంది. ఒక కోర్టు ఏం తీర్పిస్తుందో వేచి చూడాలి. కానీ డెఫినెట్గా మేమైతే బీజేపీగా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికే ఒక రోడ్ మ్యాప్ కూడా ఖరారు చేసుకొని దాని దిశగా ప్రణాళికలు వేసుకొని ముందుకు సాగుతున్నామంటూ కూడా బీజేపీ చెప్తుంది. సో బీజేపీ రిజర్వేషన్ల అంశంలో మొదటి నుంచి కూడా 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలి. ఒకవేళ నిర్వహించలేకపోతే దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ కూడా చెప్తున్నది మొదటి అంశానికి సంబంధించి. రెండో అంశానికి సంబంధిస్తే లోక్సభ ఎన్నికల నుంచి చూసుకున్నట్లయితే 5 స్థానాలు, ముఖ్యంగా ఎంపీ స్థానాలన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటిదే కాబట్టి అక్కడ 5 స్థానాలు మేము విజయం సాధించాము. ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. అక్కడ కూడా విజయం సాధించాం కాబట్టి ఒకప్పటి బీజేపీ అయితే డెఫినెట్గా కాదు, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా బలంగా ఉన్నాము. ముఖ్యంగా మోడీ సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రజలు మోడీని ఆదరిస్తున్న తీరు కావచ్చు చూస్తే డెఫినెట్గా కమల వికాసం అనేది గ్రామీణ ప్రాంతాల్లో కూడా జరిగిందంటూ కూడా బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటు కావచ్చు, ఇటీవల జీఎస్టీ తగ్గింపు అంశాలు కావచ్చు, ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా కావచ్చు, ఇలాంటి అంశాలనే ప్రధాన అజెండాగా తీసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రచారం చేయాలని బీజేపీ భావిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోరాటం చేసి బీజేపీ స్థానిక సంస్థల్లో మెజార్టీ స్థానాల్లో గెలుస్తుందంటూ బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఆల్ రైట్ విద్యాసాగర్, ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వెర్షన్ ఏంటి అది కూడా చూద్దాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ పై ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉంది అంశంపై ఇప్పటికే ఆ పార్టీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. కోర్టు తీర్పు తర్వాతే ఎన్నికలపై మాట్లాడుతా అంటున్నారు ఆ పార్టీ నేత జగదీష్. రిజర్వేషన్లపై ప్రభుత్వం మాట మారుస్తోంది అంటున్నారు మాజీ మంత్రి. 42% రిజర్వేషన్లు అసాధ్యమని తెలిసి తప్పు చేస్తున్నారు అని అంటున్నారు. అసలు ఎన్నికలు జరుగుతాయనే నమ్మకం ప్రజలకు లేదంటున్నారు జగదీష్. ఆయన ఏమంటున్నారో కూడా చూడండి. జోక్ అయింది. వాస్తవానికి ఎన్నికలు జరుగుతాయని మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ ప్రజలు మాత్రం ఎవరు నమ్మడం లేదు. అది కూడా ఒక ప్రహసనమైంది, ఒక జోక్ అయింది. ఈ ప్రభుత్వం అంటేనే ఒక జోక్ అయింది. ఒక దిక్కు కోర్టులో నడుస్తుంది. కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది 42% రిజర్వేషన్ అనేది ఇంపాసిబుల్ అనే సంగతి 1కి 10 సార్లు ఇప్పటికీ నిరూపితమైంది ఈ దేశంలో. 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప 9th షెడ్యూల్లో చేర్చడానికి కావాల్సిన ప్రయత్నాన్ని వీళ్ళు ఎక్కడ కూడా కొనసాగించలేదు. ఇదే ముఖ్యమంత్రి ఇప్పటికి అనేక సార్లు నాలుక మడతేసిండు. చివరికి ఢిల్లీలో అందరిని తీసుకుపోయి ఢిల్లీలో కూర్చొని 1 గంట ఈయన కూడా కూర్చొని మధ్యన లంచ్ చేసి వచ్చి నిరాహార దీక్ష కొనసాగించి ఆడ ప్రకటించి వచ్చింది ఏంటిది, మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాకనే వస్తే ఎప్పటిదాకా మీరు ఆశీర్వదించి చెప్పచ్చు. ఇవాళ తనే శాసనసభలో బిల్లు పెట్టి తీర్మానం చేసి చట్టం చేస్తే ఇంకా అది గెజెట్ కాలేదు, చట్ట రూపంలోకి రానలేదు, గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉంది. అంతకుముందు చేసిన తీర్మానం గవర్నర్ గారు రాష్ట్రపతి పంపి అక్కడ పెండింగ్లో ఉంది. ఇన్ని విషయాలు ఇట్లా ఉండగా నువ్వు చట్ట వ్యతిరేకంగా ఒక జీవోని తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేద్దాం, ప్రత్యేకించి బీసీ ప్రజల్ని మోసం చేద్దాం, ఆ ఓట్లు దండుకుందాం అని ఒక చిల్లర ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్ముతారు. నీకు లేని అధికారాన్ని ఉన్నట్లుగా చూపించి ప్రజలు నమ్మిస్తే బీసీ ప్రజల్ని మోసం చేస్తా, మొత్తం తెలంగాణ ప్రజలకు గంతలు కడతా అనుకుంటే ఇది మూర్ఖత్వం అవుతుంది. కోర్టులో ఏం జరుగుతుందో, కోర్టు ఏమొస్తుందో చూసిన తర్వాత ఎన్నికల మీద మాట్లాడారు. ఆల్ రైట్, అది బీఆర్ఎస్ వెర్షన్. దీనికి సంబంధించి మా ప్రతినిధి వాసు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వాసు, ఇంకా ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్నికలు జరుగుతాయా లేదా, ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయం వదిలేసేయాలి. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎలా సిద్ధమవుతోంది, ఒకవేళ కోర్టు కూడా పచ్చ జెండా ఊపేస్తే అన్నది ప్రధాన అంశం. సో బీఆర్ఎస్ లోకల్ ఎలక్షన్స్కి ఎలా సిద్ధమవుతోంది? బీఆర్ఎస్ దగ్గర నుంచి 2 వర్షన్లు వినిపిస్తున్నాయి. ఇందాక మీరు చెప్పినట్టుగా ఫస్ట్ వర్షన్ ఏంటంటే 9th షెడ్యూల్లో పెట్టాలి 42 రిజర్వేషన్ అన్నది. సో ఇది 9th షెడ్యూల్లో పెట్టలేదు. శాసనసభలో చేసిన కొన్ని బిల్స్, తీర్మానాలను కూడా గవర్నర్ దగ్గర ఆమోదం పొందాలి, అవి కూడా పెండింగ్లో ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ప్రత్యేక జీవో తీసుకొచ్చారు. ఈ జీవో పైన హైకోర్టులో ఉంది కాబట్టి హైకోర్టు ఏం వ్యాఖ్యానిస్తుంది, హైకోర్టు ఏం తీర్పునిస్తుందో వేచి చూడాలంటూ కూడా ఆయన చెప్తున్నారు.
మరోపక్క 9th షెడ్యూల్లో పెట్టకుండా ఈ 42% రిజర్వేషన్ అనేది ఇంపాసిబుల్ అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు. దాంతోపాటుగా ఇది ఫస్ట్ వర్షన్. సెకండ్ వర్షన్కి వచ్చి ఇన్కేస్ నిజంగా హైకోర్టు క్లియర్గా క్లియరెన్స్ ఇస్తే సో ఎన్నికలు ఖచ్చితంగా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏదైతే 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు అనేకమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఆ హామీలకు సంబంధించి ఇప్పటికే బాకీ ఉన్నారు ప్రజలకి అంటూ కూడా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో నిన్న షేక్పేట డివిజన్లో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆ పాంప్లెట్లను కూడా పంచారు. సో ఇదే పద్ధతిని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవలంబిస్తాం. అక్కడ కూడా ప్రజలకు మరొకసారి గుర్తు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ తులం బంగారం కావచ్చు, లేకపోతే పింఛన్ 4000 కావచ్చు, సో రైతు బంధు కావచ్చు, వాటెవర్ ఎన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ మళ్ళొకసారి ప్రజల ముందు ఇంపాక్ట్ చేసే విధంగా సో అవన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు తీసుకెళ్తామంటూ కూడా చెప్తున్నారు. మరోపక్క యూరియా కష్టాలు ఉన్నాయి, సో రైతు బంధు కష్టాలు, ఈ అన్నిటిని కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన స్థానాలు బీఆర్ఎస్ సాధిస్తుంది. సో ఇదంతా కూడా జగదీష్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చాడు. దాంతో పాటుగా పూర్తి స్థాయిలో రానున్న ఎన్నికలకు సంబంధించి ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ 2 years దగ్గరికి వస్తుంది. 2 yearsలో మాకు ఇది రెఫరెండం అని కాంగ్రెస్ పార్టీ అంటుంటే ఇటు బీఆర్ఎస్ నేతలు ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తాం, బీఆర్ఎస్ అధిక స్థానాలు సాధిస్తుందంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఇప్పటికే ప్రస్తుతం తెలంగాణ భవన్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నాడు. ఇక్కడే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉన్నారు. సో మరికొంతమంది ముఖ్య నేతలందరూ కూడా ఇటు తెలంగాణ భవన్కి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో వాళ్ళందరూ భేటీ అయ్యి మాట్లాడుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఇటు అన్ని రాజకీయ పార్టీలకు హీట్ పుట్టించాయి. ఎవరికి వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ మాకు అనేక అంశాలు కలిసి వస్తాయి, గెలుపు మాది అంటూ కూడా బీఆర్ఎస్ చెప్తుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో. రైట్ వాసు, థ్యాంక్ యూ సో మచ్. ఎలేందర్, ప్రభాకర్ అండ్ విద్యాసాగర్ అండ్ వాసు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డీటెయిల్స్.